ఒకప్పుడు ఆర్థికంగా చాలా వెనుకబడిన తెలంగాణ ఇప్పుడు అన్ని రంగాలలో ఆంధ్రప్రదేశ్ని అధిగమించింది. రెవెన్యూలో హైదరాబాద్ దక్షిణాది రాష్ట్రాలకు ఆదర్శప్రాయమయ్యింది. రోజురోజుకి హైదరాబాద్ రాజధాని విస్తీర్ణం పెరుగుతోంది. దేశంలోని నలుమూలల నుంచి హైదరాబాద్కి వ్యాపార నిమిత్తం తరలివచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. వెరసి హైదరాబాద్ రెవెన్యూ జెట్ స్పీడ్తో పెరుగుతోంది. దేశంలో తలసరి ఆదాయం అధికంగా ఉన్న జిల్లాల జాబితాలో తెలంగాణ సత్తా చాటింది. తలసరిలో తెలంగాణ సిరికి సరిలేరని రుజువు చేసింది. ఇందులో తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా దేశంలోనే తొలి స్థానం దక్కించుకుంది. జాతీయ సగటులో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న 25 సంపన్న జిల్లాల జాబితాను కేంద్రం విడుదల చేసింది. ఇందులో తొలి స్థానంలో దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం ఉన్న జిల్లాగా రంగారెడ్డి జిల్లా చోటు సాధించి అగ్రస్థానంలో బెర్తు ఖాయం చేసుకుంది. 11,46,000 తలసరి ఆదాయంతో ప్రజల జీవన ప్రమాణ స్థాయిలను ప్రతిబింబింపచేసింది. ఆ తరువాత వరుసగా 9,05,000తో హర్యానాలోని గుర్గావ్, కర్ణాటకలోని బెంగళూరు 8,93,000తో తృతీయ స్థానాలను కైవసం చేసుకున్నాయి. యూపీలోని గౌతమ బుద్ధ నగర్ జిల్లా 8,48,000 తలసరి ఆదాయంతో 4వ స్థానంలో, హిమాచల్ ప్రదేశ్లోని సోలాన్ జిల్లా 5వ స్థానంలో, గోవా 6వ స్థానంలో, 4 జిల్లాలతో కూడిన సిక్కిం 7వ స్థానంలో, కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా 8వ స్థానంలో, దేశ వాణిజ్య రాజధాని ముంబై 9వ స్థానంలో నిలిచాయి. అహ్మదాబాద్ 10వ స్థానంలో, గాంధీనగర్ 11వ స్థానంలో, కర్ణాటకలోని ఉడిపి జిల్లా 12వ స్థానంలో నిలిచాయి. హైదరాబాద్ 18వ స్థానంలో నిలువగా ఢిల్లీ 25వ స్థానానికి పరిమితమైంది. దేశ జాతీయ సగటు తలసరి ఆదాయం 2,25,000గా నమోదయ్యింది.